గైస్, టుడే ఒక స్పెషల్ రెసిపీతో ముందుకు వచ్చేసా. అది నూడిల్స్ సమోసా. ఫస్ట్ ఒక బౌల్లోకి గోధుమ పిండిని తీసుకోవాలి. గోధుమ ఆర్ మైదా రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండిని వాడుతున్నాను. గోధుమ పిండిలో లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వచ్చి పెట్టుకున్న నూనె ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 4-5 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం మజ్జిగ, పుల్లగా ఉన్న మజ్జిగ యాడ్ చేసుకోవాలి. మజ్జిగ ఆర్ పెరుగు, ఎందుకంటే స్మూత్గా వస్తాయి, చాలా పలుచగా వస్తాయి చపాతీ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకునేలాగా కలిపేసుకోవాలి మొత్తం. అండ్ నెక్స్ట్ నూడిల్స్ ప్రిపరేషన్కి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఇప్పి నూడిల్స్ తీసుకున్నాను. సో ఇప్పి మసాలా వస్తుంది కదా, నూడిల్స్ మసాలా, అది ఫస్ట్ ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. నేను 2 ప్యాకెట్స్ చేశాను. ఒకసారి మసాలా కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి మసాలా నుండి కొంచెం నురగలా వస్తుంది. నురగలా వచ్చిన తర్వాత ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ యాడ్ చేసుకోవాలి. అవి కూడా మొత్తం మనం చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి. క్యారెట్తో పాటు టొమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా ఒకసారి చేసిన తర్వాత అవి మగ్గుతాయి. మగ్గిన తర్వాత పేస్ట్లో అయిపోతుంది టమాటోస్. అలా అయిన తర్వాత ఇష్టం ఉంటే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అన్నమాట. అండ్ తర్వాత వాటర్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ అవి లైట్గా మరుగుతున్నాయి అనేటప్పుడు నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. నూడిల్స్ని చాలామంది బ్రేక్ చేస్తారు, కానీ బ్రేక్ చేయకుండా ఉంటేనే చాలా బాగా వస్తాయి నూడిల్స్. ఎలా ఉన్నాయి అలా పెడితేనే ఇలాగా బాగా వస్తాయి. అండ్ నెక్స్ట్ చూసారు కదా ఎలా వచ్చిందో నూడిల్స్. మీకు కలుపుకోవాలనుకుంటే 2 స్పూన్స్ తీసుకుని దాంతోనే కలుపుకోండి. నెక్స్ట్ చపాతీ తయారు చేసుకోవాలి మనం నార్మల్గానే, కాకపోతే పిండి యూస్ చేయకుండా ఆయిల్ యూస్ చేయాలి. బాగా రౌండ్గా అయితే రావాల్సిన లేదు, ఎందుకంటే అది కట్ అయిపోతుంది కదా, అందుకు. నెక్స్ట్ అది సమోసా మేకర్లో పెట్టుకొని దాని మధ్యలో నూడిల్స్ స్టఫ్ చేసి మనం దాన్ని సమోసా కింద చేసేసుకోవచ్చు. చివర్లో వచ్చింది కూడా వేస్ట్ అవ్వదు, ఎందుకంటే నెక్స్ట్ మనం చేసే చపాతీకి యూజ్ అవుతుంది. ఫైనల్గా మన సమోసా అనేది షేప్లోకి వచ్చేసింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిపోవసరం లేదు, అంటే బాగా
కాగవసరం లేదు, లైట్గా వేడెక్కితే అప్పుడు మనం వేసుకోవాలి. ఎందుకంటే లోపల కూడా కొంచెం ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. సో అందుకు లైట్గా కొంచెం వేడెక్కినప్పుడు మనం వేసుకోవాలి. అని చూస్తారు కదా, రెడ్డిష్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. అండ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.